హాయ్ ఫ్రెండ్స్, టుగెదర్ హాలీవుడ్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మిల్లీ మరియు టిమ్ ఇద్దరు ప్రేమలో పడతారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటారు. అయితే ఒక చిన్న పల్లెటూరుకి ఇల్లు మారుతారు. ఆ పల్లెటూరులో సరదాగా అటు ఇటు వెళ్తూ ఓ గుహలో పడిపోతారు. అక్కడ నీళ్లు తాగుతారు. ఆ నీళ్లు తాగిన దగ్గర నుంచి వాళ్ళిద్దరి బాడీలు అతుక్కుపోతూ ఉంటాయి. ఉదాహరణకి వాళ్ళిద్దరూ చెయ్యి కలిపితే రెండు చేతులు ఏకమైపోతూ ఉంటాయి. అలాగే ముద్దు పెట్టుకున్నప్పుడు రెండు పెదాలు ఎలాస్టిక్లా అతుక్కుపోతూ ఉంటాయి. పాపం ఓ సమయంలో ఎమోషన్లో కంగారు పడి శృంగారంలో పాల్గొనబోతే ఆ పార్ట్స్ కూడా అతుక్కుపోతాయి. అక్కడ ఇద్దరు విడిపోవడానికి ఎంత కష్టపడతారో ఆ సీన్లో భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఓవైపు స్కూల్లో జరుగుతూ ఉంటుంది ఈ సీన్. చిన్నపిల్లడు వచ్చి ప్రిన్సిపల్ని తీసుకొస్తాడు. ప్రిన్సిపల్కి డైరెక్ట్గా దొరికిపోతుంది హీరోయిన్. ఈ సీన్ పిక్చరైజ్ చేసిన విధానం కానీ క్లైమాక్స్లో వచ్చే సీన్ కానీ వావ్ అనిపించాల్సిందే. ఈ మధ్యనే ది సబ్స్టాన్స్ అనే ఒక సినిమా చూసాం మనం. ఆ సినిమా కోవలోనే ఉంటుంది ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా. అయితే ఈ జబ్బు వచ్చిన తర్వాత హీరో హీరోయిన్లు ఏం చేశారు, చివరికి పెద్ద పెద్ద రంపం బ్లేడ్లు అలాంటివి యూజ్ చేసి ఒకరినొకరు విడగొట్టుకోవాలా, అలాంటి పరిస్థితిలో ఈ జంట ఏం చేసింది అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. ఇది ఒక వెరైటీ కాన్సెప్ట్. దర్శకుడు ఎక్కడ అనవసరం సీన్లకు పోకుండా చాలా చక్కగా తీశాడు. మిలీ పాత్రలో ఎలిసన్ బ్రీ, టిమ్ పాత్రలో డేవ్ ఫ్రాంకో చాలా బాగా చేశారు. వీళ్ళిద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సీన్లు, కొన్ని అసభ్యకరమైన శృంగారభరిత సన్నివేశాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని పిక్చరైజ్ చేసిన విధానం, అక్కడ వచ్చిన గ్రాఫిక్స్ చూస్తే మాత్రం మనకి అశ్లీలత కనబడదు. బాత్రూమ్ సీన్ను పక్కన పెడితే క్లైమాక్స్ సీన్లో హీరో చెయ్యి హీరోయిన్ వీపును తడుముతూ ఆమె చేతి లోపలికి వెళ్ళిపోయి ఆమె రిబ్స్ను టచ్ చేసుకుంటూ వెళ్ళే సన్నివేశంలో గ్రాఫిక్స్ మాత్రం వావ్ అనిపిస్తాయి. సరదాగా ఓ వెరైటీ సినిమా చూడాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాని చూడండి. అక్కడక్కడ కొన్ని విసుగు తెప్పించే సన్నివేశాలు వచ్చినా సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా తీశాడని చెప్పొచ్చు దర్శకుడు. విలన్ పాత్రధారి కూడా చాలా బాగా చేశాడు. చాలా తక్కువ పాత్రలు ఉంటాయి ఈ సినిమాలో. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఈ సినిమాని చూడండి, కాకపోతే కుటుంబంతో కలిసి ఈ సినిమాని చూడకండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?